నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో లివర్ అండ్ ప్యాంక్రియాస్ ప్రాధాన్యత ఏంటి, వీటిలో ఎలాంటి క్యాన్సర్స్ వస్తాయి, వీటికి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో మనకు వివరించడానికి డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ డిసీజెస్ అండ్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ ఆర్వి రాఘవేంద్రరావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. సో లివర్ అండ్ ప్యాంక్రియాస్ యొక్క ప్రాధాన్యత ఏంటి సార్? మనకి శరీరంలో జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉంటుందో దీని లోపల మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేటువంటి అతి ప్రధాన అవయవాలు లివర్ అండ్ ప్యాంక్రియాస్. ఈ రెండు కూడా అనేక రకాల జ్యూసెస్ని ప్రొడ్యూస్ చేసి వాటిని ఇంటెస్టైన్లోకి పంపించడం ద్వారా మనం తిన్న ఆహారంలో ఉన్నటువంటి అన్ని పదార్థాలని జీర్ణం చేయడానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా ప్యాంక్రియాస్ నుంచి వచ్చేటువంటి జ్యూసెస్ ఏవైతే ఉంటాయో ఇవి చాలా ఎంజైమ్ రిచ్ ఉంటాయి. వీటి లోపల అనేక రకాల ఎంజైమ్స్ మనం తిన్నటువంటి ఆహారంలో ఉండేటువంటి కొవ్వు పదార్థాలు కానీ, మాంసకృతులు కానీ, పిండి పదార్థాలు కానీ వీటిలన్నింటినీ కూడా డైజెస్ట్ చేసి శరీరానికి అందుబాటులో తీసుకుని వచ్చే విధంగా తయారు చేస్తాయి. ఒకసారి ఆహారం జీర్ణమైన తర్వాత ఈ ఆహారం అంతా కూడా మనకి లివర్కి చేరుతుంది. అక్కడ మనకి శరీరానికి కావాల్సినటువంటి అన్ని పదార్థాలు కూడా గ్లూకోజ్ కానివ్వండి, కొలెస్ట్రాల్ కానివ్వండి, హార్మోన్స్ కానివ్వండి, ఎంజైమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా తయారయ్యి శరీరంలోని వివిధ భాగాలకి సరఫరా అవుతూ ఉంటాయి. అదే కాకుండా శరీరంలో గ్లూకోజ్ నిల్వల్ని అడిక్వెట్గా ఉంచి మన శరీరానికి అవసరమైనప్పుడు ఆ గ్లూకోజ్ని తిరిగి శరీరంలోకి రిలీజ్ చేసే ప్రధాన ప్రక్రియను కూడా లివర్ పోషిస్తూ ఉంటుంది. అదేవిధంగా గ్లూకోజ్ స్థాయి శరీరంలో పడిపోకుండా, ఎందువల్లంటే గ్లూకోజ్ అనేది శరీరానికి ఒక ఎనర్జీ సోర్స్. శరీరంలో అన్ని భాగాలు కూడా అల్టిమేట్గా ఎనర్జీ అనేది గ్లూకోజ్ నుంచే వస్తుంది. సో ఈ గ్లూకోజ్ యొక్క స్థాయి శరీరంలో పడిపోకుండా చూసేందుకు ప్యాంక్రియాస్ గ్రంథి అనేక రకాల హార్మోన్లని ప్రొడ్యూస్ చేసి గ్లూకోజ్ స్థాయిని శరీరంలో నియంత్రిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా లివర్ అండ్ ప్యాంక్రియాస్ రెండూ కూడా సమన్వయంగా పనిచేసి తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడము, జీర్ణమైన ఆహారం నుంచి శరీరానికి కావాల్సిన ఈ ముడి పదార్థాలన్నీ వినియోగించుకొని శరీరానికి కావాల్సినటువంటి అన్ని రకాల ప్రోటీన్స్, ఎంజైమ్స్ వీటిలన్నింటినీ తయారు చేయడము, శరీరంలో గ్లూకోజ్ నిల్వల్ని అడిక్వెట్గా ఉంచడము, అదేవిధంగా గ్లూకోజ్ యొక్క స్థాయి రక్తంలో పడిపోకుండా చూసుకోవడము, ఇటువంటి జీవన ప్రక్రియలన్నీ కూడా ఇవి సమన్వయం చేస్తూ ఉంటాయి. ఇదే కాకుండా మన శరీరంలో ఉత్పత్తి అయ్యేటువంటి అనేక రకాల వ్యర్థ పదార్థాలు ఉంటాయి. ముఖ్యంగా బిలిరూబిన్ అని, లాక్టేట్ అని, అమ్మోనియా అని, ఇటువంటి వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉంటాయో వీటిల్ని శరీరం నుంచి బయటకు పంపించేటువంటి విసర్జన ప్రక్రియను కూడా లివర్ నిర్వహిస్తూ ఉంటుంది. సో ఒకే సమయంలో పోషక ప్రక్రియ, విసర్జన ప్రక్రియ రెండింటినీ కూడా ఏకకాలంలో చేసేటువంటి ఒక సమర్థవంతమైన అవయవంగా మనం లివర్ని, ప్యాంక్రియాస్ని చెప్పుకోవచ్చు. సో లివర్లో క్యాన్సర్ అనేది ఏ ఏ కారణాల వల్ల వస్తుంది సార్? లివర్లో క్యాన్సర్ రావడం అనేది ఒక చాలా ఇబ్బందికరమైన విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే లివర్ క్యాన్సర్ అనేది చాలా సందర్భాల్లో మనకి లివర్ డ్యామేజ్ అయినప్పుడే లివర్ క్యాన్సర్ అనేది వస్తుంది. మనం మామూలుగా మిగతా భాగాల్లో శరీరంలో ఏంటి అంటే అప్పటి వరకు ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి భాగంలో ఒక పీరియడ్ ఆఫ్ టైం సడన్గా మనకి క్యాన్సర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. లివర్లో మాత్రం ఏంటంటే చాలా సందర్భాల్లో 100% కేసెస్లో ఫస్ట్ లివర్ డ్యామేజ్ అవుతుంది. దీన్నే మనము లివర్ సిర్రోసిస్ అంటాం. మరి లివర్ ఎందుకు డ్యామేజ్ అవుతుంది అంటే దానికి అనేక కారణాలు ఉండవచ్చు. అందులో ముఖ్యమైన కారణాలు మనకి హెపటైటిస్ బి ఇన్ఫెక్షను, హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్. ఈ రెండు వైరస్ మూలంగా లివర్కి డ్యామేజ్ అయినప్పుడు క్రమేణా అవి లివర్ని డ్యామేజ్ చేసి లివరు గట్టిపడిపోయి సిర్రోసిస్ మార్పులు రావడము, దాని లోపల క్యాన్సర్ ఉత్పత్తి కావడం మనం చూస్తుంటాం. అదేవిధంగా మితిమీరి ఆల్కహాల్ దీర్ఘకాలంలో తీసుకునే వాళ్ళల్లో కూడా ఈ ఆల్కహాల్ మూలంగా వచ్చేటువంటి లివర్ సిర్రోసిస్, దాని లోపల వచ్చేటువంటి లివర్ క్యాన్సర్ని కూడా మనం తరచూ చూస్తుంటాం. సో కారణం ఏదైనా కానీ లివర్ ఎప్పుడైతే డ్యామేజ్ అయ్యి సిర్రోసిస్గా రూపాంతరం చెందుతుందో అటువంటి వాటిల్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇట్లా కాకుండా ఒక 10% కేసెస్లో మనకి బ్యాక్గ్రౌండ్ లివర్ బాగున్నప్పటికీ కూడా కొన్ని అరుదైన కారణాల మూలంగా జన్యుపరమైన మార్పులు కానివ్వండి, జన్యుపరమైన లోపాలు కానివ్వండి, ఇతరత్ర కారణాల మూలంగా కొన్నిసార్లు లివర్లో క్యాన్సర్ వచ్చినప్పటికీ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ లివర్ డ్యామేజ్ అవుతేనే లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ లివర్ క్యాన్సర్ రోగ లక్షణాలు ఎలా ఉంటాయి సార్? ఇది చాలా ఇంపార్టెంట్. వీటిలో చాలా సందర్భాల్లో మనం చూసేది ఏంటంటే రోగ లక్షణాలు తొలి దశలో చాలా మైల్డ్గా ఉంటాయి. అంటే మామూలుగా అజీర్ణంగా ఉండడము, కడుపులో కుడి పక్కన పైభాగంలో నలతగా ఉండడము, లేకపోతే ఆకలి మందగించడము, క్రమేణా బరువు తగ్గడము,
ఇటువంటి లక్షణాలు చాలా ఇంపార్టెంట్. చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే సరే 2 రోజులు 3 రోజులు ఏదో కడుపులో నలతగా ఉంది, అజీర్ణంగా ఉంది, అది పర్వాలేదు. చాలా సందర్భాల్లో మనం రోగులతో అబ్జర్వ్ చేసేది ఏంటంటే దీర్ఘకాలం 6 నెలలు 3 నెలలు ఈ ఇబ్బందులు అనేవి ఉన్నప్పుడు వాటిని నెగ్లెక్ట్ చేస్తూ ఏవో సెల్ఫ్ మెడికేషన్ తీసుకుంటూ వైద్య సలహా తీసుకోకుండా వాటిని అదే విధంగా క్రమేణా ముద్ర పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. పర్టికులర్గా ఎప్పుడైతే ఆకలి మందగిచ్చి కడుపులో కుడి పక్కన పై భాగంలో నొప్పి ఉంటుందో దాంతోపాటుగా బరువు తగ్గడం మొదలు పెడతారో అది ఒక రెడ్ ఫ్లాగ్గా మనం తీసుకోవాలి. ఇటువంటి రోగ లక్షణం ఉన్నప్పుడు వెంటనే వైద్య సలహా తీసుకోవడం అనేది మంచిది. రోగము తీవ్రత పెరుగుతున్న కొద్దీ, క్యాన్సర్ యొక్క పురోగతి అధికమవుతున్న కొద్దీ మనకి కడుపులో కుడి పక్కన పైభాగంలో నొప్పి ఎక్కువగా రావడము, తరచూ రావడము, దాంతోపాటు జాండీస్ ఏర్పడటం. లివర్లో వచ్చేటువంటి ఏ రోగమైనా కానీ, ఏ ఇబ్బంది అయినా కానీ ప్రస్ఫుటంగా బయటపడేది మనకి ఒక రోగ లక్షణం జాండీస్, పసిరికల్. అయితే ఇక్కడ పసిరికల్ పైన కూడా ఒక అవగాహన లోపం ఉంది. పసిరికల్ అనగానే చాలామందికి ఏంటంటే అది ఒక రోగము అనుకుంటారు. పసిరికల్ అనేది రోగం కాదు, ఇది రోగ లక్షణం. పసిరికల్ రావడానికి అనేక రకాల కారణాలు ఉండవచ్చు, అందులో లివర్ క్యాన్సర్ అనేది కూడా ఒక కారణం. దీనిపైన అవగాహన లోపంతో ఏంటంటే చాలామంది జాండీస్ రాగానే దానికి ఏదో చెట్ల మందులో, నాటు మందులో, నాటు వైద్యమో తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇట్లా క్యాన్సర్ మూలంగా జాండీస్ చేసిన వాళ్ళలో లోపల క్యాన్సర్ పెరిగిపోయి ముదిరిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే రోగ లక్షణం ఏదైనప్పటికీ కూడా దాన్ని ఎక్కువగా నెగ్లెక్ట్ చేయకూడదు. చిన్నపాటి అజీర్ణం అయితే పర్వాలేదు, అది దీర్ఘకాలం ఉన్నప్పుడు లేదా దాంతోపాటు బరువు తగ్గుతున్నప్పుడు, కడుపులో నొప్పి తీవ్రత పెరుగుతున్నప్పుడు, జాండీస్ లాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్య సలహా తీసుకోవడం మంచిది. రోగం తీవ్రత పెరుగుతున్న కొద్దీ బరువు బాగా తగ్గిపోవడము, ఊబకాయం రావడం, కడుపులో నీరు చేరడం మూలంగా కడుపు ఉబ్బరం రావడము, అదేవిధంగా వామిటింగ్స్, ఒక్కొక్కసారి బ్లడ్ వామిటింగ్స్ కావడము, మోషన్లో నల్లగా మల విసర్జన కావడము, ఈ విధమైన తీవ్ర పరిణామాలు కూడా మనకి ఈ లివర్ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్లో చోటు చేసుకుంటాయి. ఇందులో ముఖ్యంగా మనకి అడల్ట్స్లో పెద్దవాళ్ళలో వచ్చేటువంటి క్యాన్సర్ చాలా సందర్భాల్లో సిర్రోసిస్తో ముడిపడి ఉంటుంది. లివర్ సిర్రోసిస్తో నేను ఇంతకుముందు చెప్పినట్టు చాలా సందర్భాల్లో లివర్ క్యాన్సర్కి లివర్ సిర్రోసిస్కి అవినాభావ సంబంధం ఉంటుంది. సో లివర్ క్యాన్సర్ ఉన్న రోగుల్లో లివర్ సిర్రోసిస్ లక్షణాలు కూడా మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. బాగా బరువు తగ్గిపోవడం, కాళ్ళు చేతులు సన్నగా అయిపోవడం, కడుపులో నీరు చేరి కడుపు ఉబ్బరం రావడము, ఈ విధమైన లక్షణాలు కూడా మనం సిర్రోసిస్ లక్షణాలని కూడా ఈ లివర్ క్యాన్సర్ పేషెంట్స్లో చూస్తూ ఉంటాం. అయితే ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే చాలా చిన్న వయసులో వచ్చే లివర్ క్యాన్సర్లో ఈ లక్షణాలు ఏవి కూడా ఉండవు. చిన్న వయసులో వచ్చేటువంటి హెపటోబ్లాస్టోమా అనేటువంటి లివర్ క్యాన్సర్ ఏదైతే ఉంటుందో అది 3 నుంచి 7 సంవత్సరాల వయసు పిల్లల్లో ఎక్కువగా మనం గమనించే క్యాన్సరు. ఇది ఎప్పుడో స్నానం చేయిస్తున్నప్పుడో లేకపోతే పిల్లవాడిని తల్లి ఆడిపిస్తున్నప్పుడో ఎప్పుడో కడుపు తడిమినప్పుడు కడుపులో గడ్డలాగా మనకి కనిపిస్తుంది. దాంతో కంగారు పడి దగ్గరలో పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళడమో ఇంకో కన్సల్టెంట్ని సంప్రదించడమో జరుగుతూ ఉంటుంది. సో ఎటువంటి కడుపులో నొప్పి కానీ, వామిటింగ్స్ కానీ, ఆకలి మందగించడం కానీ, బరువు తగ్గడం కానీ, జాండీస్ రావడం కానీ, ఇటువంటి లక్షణాలు ఏమీ లేకుండానే లోపల ఈ క్యాన్సర్స్ కూడా కొన్నిసార్లు పెరిగిపోయే అవకాశాలు పర్టికులర్గా పిల్లల్లో మనం చూస్తుంటాం. అందువల్ల వైద్య సలహా తీసుకోవడం, పీరియాడికల్గా వైద్య పరీక్షలు చేయించుకోవడం అనేది చాలా ఉత్తమం. సో లివర్ క్యాన్సర్ ఉంది అని నిర్ధారించడానికి ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు సార్? ఇందులో ఏంటంటే మనకి సాధారణంగా మనము దీనిపైన అవగాహన కనుక సరిగ్గా ఉంటే వెంటనే చాలా సులభమైన పరీక్షలతోటే లివర్లో ఉన్నటువంటి క్యాన్సర్ని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా 2 విషయాలు మనం గమనించాలి. ఒకటి ఏంటంటే పీరియాడికల్గా, నేను ఇంతకుముందు చెప్పాను పీరియాడికల్గా వైద్య పరీక్షలు చేయించుకోవాలి అని. మరి ఎవరు వైద్య పరీక్షలు చేయించుకోవాలి? దీనికే మనకి కొన్ని డెఫినిషన్స్ ఉన్నాయి. హై రిస్క్ ఇండివిజువల్స్ అంటారు. పర్టికులర్గా ఈ హెపటైటిస్ బి కానీ, హెపటైటిస్ సి వైరస్న బారిన దాని మూలంగా లివర్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళు, ఆల్కహాల్కి దీర్ఘకాలం అలవాటై ఉన్నవాళ్ళు, లేకపోతే వంశపారంపర్యంగా లివర్ క్యాన్సర్ ఇబ్బందితో లివర్ క్యాన్సర్ కానీ కడుపులో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్స్తో ఇబ్బంది పడిన సూచనలు ఏమన్నా ఉంటే ఇంత మునుపు గడిచిన తరాల్లో చిన్న వయసులోనే కనుక వాళ్ళలో ఈ క్యాన్సర్స్ కనుక వచ్చి ఉంటే మిగతా తరాల వాళ్ళు మళ్ళీ వచ్చిన వాళ్ళు ఈ వైద్య పరీక్షల్ని పీరియాడికల్గా చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇందులో చాలా సులభంగా మనము కొన్ని రక్త పరీక్షలు చేస్తాం. సీరం ఆల్ఫా ఫీటోప్రోటీన్ అనేటువంటి రక్త పరీక్ష కానివ్వండి, చాలా రొటీన్గా చేసేటువంటి అల్ట్రాసౌండ్ పరీక్ష,
వీటిని కనుక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వైద్యులు కనుక చేస్తే అవి చాలా తొలి దశలోనే మనం లివర్లో ఏర్పడుతున్న మార్పుల్ని, లివర్ క్యాన్సర్ని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అవసరాన్ని బట్టి ఫర్దర్గా లివర్ క్యాన్సర్ స్టేజింగ్ చేయడానికి మనము సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాను ఇటువంటి వైద్య పరీక్షలను కూడా, అడ్వాన్స్డ్ టెస్టులను కూడా మనం వినియోగిస్తూ ఉంటాం. లివర్ క్యాన్సర్లో మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే, ఒకవైపేమో క్యాన్సర్ యొక్క స్థితిగతులు, దాని యొక్క స్టేజింగు గుర్తించడము. రెండో వైపు నేను ఇంతకుముందు చెప్పినట్టు లివర్ క్యాన్సర్తో పాటు లివర్ సిర్రోసిస్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి లివర్ సిర్రోసిస్ యొక్క స్థితిగతులు ఏంటి, లివర్ సిర్రోసిస్ మూలంగా రోగికి ఎంత ఇబ్బంది, ఎంత తీవ్రత అనేది దానికి ఉంది, దాని మూలంగా ఎంత తీవ్రంగా రోగికి ఇబ్బంది, అనర్థాలు కలిగే అవకాశం ఉంది అనేది విషయాల్ని కూడా మనం బేరీజ్ వేసుకోవాలి. దాని గురించి కొన్ని రకాల రక్త పరీక్షలు, ఎండోస్కోపీ పరీక్షలు ఇటువంటివి కూడా మనం చేయడం జరుగుతుంది. సో ఒకే సమయంలో లివర్ సిర్రోసిస్ యొక్క తీవ్రత, లివర్ క్యాన్సర్ యొక్క తీవ్రత రెండింటినీ కూడా అంచనా వేయాల్సి ఉంటుంది. మూడో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ లివర్ క్యాన్సర్ వచ్చిన రోగుల్లో మనము ఈ యొక్క రోగ తీవ్రతని గుర్తించిన తర్వాత కన్ఫర్మేషన్కి సాధారణంగా ఏంటంటే, క్యాన్సర్ అనగానే బయాప్సీ కన్ఫర్మేషన్ అనేది మనం ఇన్సిస్ట్ చేస్తాం. ఎక్కడైనా సరే శరీరంలో క్యాన్సరు అని అనుమానం ఉన్నప్పుడు మనం క్యాన్సర్ని కన్ఫర్మ్ చేయడానికి బయాప్సీ పరీక్షలు చేస్తుంటాం. లివర్ క్యాన్సర్లోకి వచ్చేటప్పటికి వీలున్నంత వరకు బయాప్సీ పరీక్షలు చేయకుండానే మనము లివర్ క్యాన్సర్ని నిర్ధారణ చేస్తాం. సిటీ స్కాన్ ద్వారా కానివ్వండి, లేకపోతే దాంతోపాటుగా రక్త పరీక్ష, సీరం ఆల్ఫా ఫీటోప్రోటీన్ టెస్ట్ ద్వారా ఈ యొక్క లివర్ క్యాన్సర్ నిర్ధారణ అనేది చేయడం జరుగుతుంది. ఎందువల్లంటే లివర్లో క్యాన్సర్ ఉందా లేదా అని కన్ఫర్మేషన్కి బయాప్సీ చేస్తే దాని మూలంగా కొన్ని అనర్థాలు వచ్చే అవకాశం ఉంటుంది. లివర్ క్యాన్సర్ ఫర్దర్గా స్ప్రెడ్ కావడానికి కానీ, దాని మూలంగా మిగతా ఇబ్బందులు జరిగే అవకాశం కానీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జనరల్ రికమెండేషను, అన్లెస్ కొన్ని స్పెషల్ సర్కమ్స్టెన్సెస్లో తప్ప మనం ఇన్ జనరల్ లివర్ క్యాన్సర్కి బయాప్సీ అనేది చేయకుండానే దాన్ని రోగ నిర్ధారణ అనేది చేయడం జరుగుతుంది. నాలుగో ముఖ్యమైన విషయం ఏంటంటే, లివర్లో వచ్చేటువంటి అన్ని గడ్డలు కూడా క్యాన్సర్ కణుతులు కావు. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే ఈ క్యాన్సర్ గురించి విన్న దగ్గర నుంచి లివర్లో ఏ మార్పు జరిగినా కానీ అది క్యాన్సరే అనేటువంటి ఒక తీవ్రమైన ఆందోళనలోకి చేరుతారు. చాలా సందర్భాల్లో ఏంటంటే లివర్లో వచ్చేటువంటి గడ్డలు కొన్నిసార్లు రొటీన్ స్కానింగ్కి వెళ్ళినప్పుడు, అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకున్నప్పుడు, లేకపోతే ప్రెగ్నెన్సీ స్కాన్ చేయించుకున్నప్పుడు, మాస్టర్ హెల్త్ చెకప్ ఏదో చేయించినప్పుడు లివర్ లోపల గడ్డ ఉంది అంటారు. లివర్లో గడ్డ అనగానే అది క్యాన్సర్ గడ్డ అనేటువంటి భ్రమలో పడాల్సిన అవసరం లేదు. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లివర్లో మనకి రొటీన్గా కనిపించేటువంటి గడ్డల్లో సుమారు 50% పైన నాన్ క్యాన్సరస్ ట్యూమర్సే ఉంటాయి. హిమాంజియోమా అని, ఫోకల్ నాడ్యులర్ హైపర్ప్లేజియా అని, లివర్ అడినోమా అని, ఈ విధంగా అనేక రకాల బినైన్ ట్యూమర్స్ అంటే క్యాన్సర్ కాని కణుతులు మనం లివర్లో చూస్తుంటాం. సో అందువల్ల ఫర్దర్గా వైద్య సలహా తీసుకొని నేను చెప్పినట్టుగా కొన్ని రకాల రక్త పరీక్షలు, సిటీ స్కాన్ ఇటువంటివి చేపిస్తే ఇది క్యాన్సర్ కణిత, క్యాన్సర్ కాని కణిత అనేది నిర్ధారణ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ లివర్ క్యాన్సర్కి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి సార్? ఎట్లా చేస్తారు? సాధారణంగా ఏంటంటే క్యాన్సర్ ఎప్పుడైనా సరే ఏ భాగంలో ఉన్న శరీరంలో, ముఖ్యంగా జీర్ణ వ్యవస్థలో క్యాన్సర్ కనుక ఉన్నప్పుడు, అది స్టమక్ క్యాన్సర్ కావచ్చు, చిన్నపేగు క్యాన్సర్ కావచ్చు, కోలన్ క్యాన్సర్ కావచ్చు, లేకపోతే లివర్ క్యాన్సర్ కావచ్చు, ఏదైనా సరే దాన్ని రాడికల్ ఆపరేషన్ ద్వారా మనం పూర్తిగా తొలగిస్తేనే రోగికి మనము క్యూర్ చేసే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. సో లివర్ క్యాన్సర్కి కూడా న్యాచురల్గానే లివర్ క్యాన్సర్ ఎక్కడుంది అనేది నిర్ధారణ చేసుకున్న తర్వాత దాన్ని మనము రాడికల్ ఆపరేషన్ అంటే హెపటెక్టమీ ఆపరేషన్ అంటారు. అంటే లివర్లో ఉన్నటువంటి కొద్ది భాగాన్ని మనం తీసేసి దాని ద్వారా పూర్తిగా రోగికి రాడికల్ ఆపరేషన్ చేయడం ద్వారా రోగికి క్యూర్ చేసే అవకాశాలు మెరుగుపరుస్తాం. ఈ లాప్రోస్కోపీ ఆపరేషన్ కూడా, ఈ హెపటెక్టమీ ఆపరేషన్ కూడా ఏంటంటే చాలా సందర్భాల్లో చిన్న చిన్న రంధ్రాలు పెట్టి, అంటే ఓపెన్ ఆపరేషన్ చేయకుండా లాప్రోస్కోపీ పద్ధతుల ద్వారా చేయడానికి కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, కొన్ని సెలెక్ట్ కేసెస్లో ఇదొక అవకాశం కూడా మనకి ఉంది. ఈ క్యాన్సర్ ఆపరేషన్, హెపటెక్టమీ ఆపరేషన్ చేయడం ద్వారా క్యాన్సర్ని పూర్తిగా నిర్మూలించడం ద్వారా రోగికి మనము సర్వైవల్ రేట్ చాలా చక్కగా ఇంప్రూవ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఈ ఆపరేషన్స్ అనేవి కొన్ని సందర్భాల్లో మనకి ఫీజిబిలిటీ ఉండదు. ఎందువల్లంటే లివర్కి ఎనార్మస్ రీజనరేషన్ కెపాసిటీ ఉంటుంది. మనము
లివర్ ఆపరేషన్ చేసి రాడికల్ ఆపరేషన్, హెపటెక్టమీ ఆపరేషన్ ద్వారా కొద్ది భాగాన్ని లివర్ని తీసేసినా కానీ లివరు తిరిగి తన స్థాయికి తిరిగి ఎదిగే అవకాశం మెరుగ్గా ఉంటుంది. లివర్ కనుక ఈ క్యాన్సర్ కనుక బాగా ముదిరిన దశలో ఉన్నా, లేదంటే లివర్ సిర్రోసిస్ బాగా ముదిరిన దశలో ఉన్నా కానీ ఈ రాడికల్ ఆపరేషన్స్, హెపటెక్టమీ ఆపరేషన్స్ చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. మరి ఇటువంటి సందర్భాల్లో క్యాన్సర్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, అది ఒక పెద్ద సమస్య. సో హెపటెక్టమీ ఆపరేషన్ చేయలేని పేషెంట్స్లో మనం ఏంటంటే కొన్ని రకాల ప్రత్యేక విధానాలని అవలంబిస్తాం. ముఖ్యంగా మైక్రోవేవ్ అబ్లేషన్ అనేది ఇవాళ రేపు ప్రపంచంలో కూడా చక్కటి ఒక మెరుగైన విధానంగా క్యాన్సర్ని కంట్రోల్ చేసే విధానంగా మనం చెప్పుకోవచ్చు. ఇది చాలా సందర్భాల్లో మనం డే కేర్లో చేస్తాం. అంటే క్యాన్సర్ ఉన్న భాగాన్ని మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ ద్వారా మనం దాన్ని బర్న్ చేయడం జరుగుతుంది. అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్లో మనము థియేటర్లో అది చేయడం జరుగుతుంది. అది చాలా సందర్భాల్లో డే కేర్ ప్రొసీజర్లో సెడేషన్ కానీ షార్ట్ జిఏలో కానీ మనం ఈ ప్రొసీజర్స్ చేస్తూ ఉంటాము. దీని ద్వారా అంటే క్యాన్సర్ ఉన్న భాగాన్ని, లివర్లో ఎక్కడైతే క్యాన్సర్ ఉంటుందో దాన్ని ఆపరేషన్ చేయకుండానే మైక్రోవేవ్ టెక్నిక్ ద్వారా దాన్ని క్యాన్సర్ ఉన్న భాగాన్ని మనము టార్గెట్ చేయడం ద్వారా క్యాన్సర్ని కరిగించడానికి, దాని యొక్క తీవ్రతని తగ్గించడానికి మనకు ఆస్కారం ఉంటుంది. అయితే దీంతో క్యాన్సర్ పూర్తిగా క్యూర్ అయ్యే అవకాశాలు మాత్రం చాలా తక్కువ. అయితే ఈ క్యాన్సర్ యొక్క పురోగతి తగ్గుతుంది, ఇంటెన్సిటీ తగ్గుతుంది, తీవ్రత తగ్గుతుంది. తద్వారా రోగికి ఉన్నటువంటి కొన్ని రకాల లక్షణాలు, ముఖ్యంగా కడుపులో నొప్పి రావడం కానీ, దాని మూలంగా వామిటింగ్స్ కావడం కానీ, లేకపోతే జాండీస్ యొక్క తీవ్రత ఎక్కువ కావడం కానీ, ఇటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క తీవ్రత తగ్గి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది డెఫినెట్గా ఈ రోగుల్లో మనము ఇంప్రూవ్ కావడం చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనము టేస్ట్ విధానం అనేది యూజ్ చేస్తాం, ట్రాన్స్ ఆర్టీరియల్ కీమో ఎంబలైజేషన్. ఈ పద్ధతి ద్వారా హై డోస్ కీమోథెరపీ విధానం ద్వారా ఈ యొక్క డైరెక్ట్గా క్యాన్సర్లోకి ఎక్కువగా కీమోథెరపీ, హై డోస్ క్యాన్సర్ కీమోథెరపీ ఇవ్వడం ద్వారా కూడా ఈ క్యాన్సర్ని పురోగతిని తగ్గించడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇవన్నీ పద్ధతులే కాకుండా కొన్ని సెలెక్ట్ కేసెస్లో మనం క్యాన్సర్లో కూడా, లివర్ క్యాన్సర్ ఉన్నప్పటికీ కూడా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే లివర్ని మార్చడం ద్వారా, కొత్త లివర్ని అమర్చడం ద్వారా కూడా కొన్ని సెలెక్ట్ కేసెస్లో లివర్ క్యాన్సర్కి పూర్తిగా క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా రోగి యొక్క స్థితిగతుల్ని బట్టి, రోగ తీవ్రతను బట్టి, అది ఏ స్టేజ్లో ఉంది, బ్యాక్గ్రౌండ్ లివర్ ఏ విధంగా ఉంది, సిరోసిస్ యొక్క తీవ్రత ఎంత ఉంది, ఇవన్నీ అంచనా వేసుకున్న తర్వాతనే అది వీలైన సందర్భాల్లో హెపటెక్టమీ ఆపరేషన్ చేయడం ద్వారా, వీలు కాని సందర్భాల్లో మనం మైక్రోవేవ్ అబ్లేషన్ టెక్నాలజీని వినియోగించి కానీ, టేస్ట్ పద్ధతులను వినియోగించి కానీ క్యాన్సర్ యొక్క తీవ్రతను తగ్గించడము, కొన్ని సెలెక్ట్ కేసెస్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం ద్వారా ఈ యొక్క పూర్తిగా లివర్ క్యాన్సర్ని తొలగించడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఓకే సార్, లివర్ క్యాన్సర్కి సంబంధించి చాలా విషయాలు తెలియజేశారు. ఇప్పుడు ప్యాంక్రియాస్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం సార్. సో ప్యాంక్రియాస్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుందండి? ప్యాంక్రియాస్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే నిర్దిష్టమైన రీజన్స్ మనకి చాలా సందర్భాల్లో చెప్పడం కష్టం. లివర్లో మనం చూసాం, లివర్లో స్పెసిఫిక్ రీజన్స్ మూలంగా మనకి లివర్ క్యాన్సర్ ఈ విధంగా వస్తుంది అనేది చెప్పగలిగాం. కానీ ప్యాంక్రియాస్లోకి వచ్చేప్పటికి ఎందువల్ల ఏ పేషెంట్స్లో క్యాన్సర్ వస్తుంది అనేది చెప్పడం చాలా కష్టం. చాలా సందర్భాల్లో కొన్ని రకమైన జన్యుపరమైన మార్పుల మూలంగా కానివ్వండి, లేకపోతే ఆల్కహాల్ దీర్ఘకాలంలో తీసుకున్న వాళ్ళలో ప్యాంక్రియాస్ డ్యామేజ్ కావడం మూలంగా క్రానిక్ ప్యాంక్రియాటిస్ ఏర్పడి అందులో కొద్ది పర్సంటేజ్లో, అందరిలో కాదు కొద్ది పర్సంటేజ్లో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ రావడము, కొన్ని రకాల ఆహార లోపాలు, ముఖ్యంగా విటమిన్ సి లోపం మూలంగా ఈ యొక్క క్యాన్సర్స్ రావడము, కొన్ని రకాల దురలవాట్లు, ఆల్కహాలే కాకుండా స్మోకింగ్ మూలంగా కూడా ప్యాంక్రియాస్ పైన దుష్పరిణామాలు జరిగి ప్రభావం పడి దాని మూలంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరగడము, ఈ విధమైన స్పెసిఫిక్ రీజన్ కాకుండా కొన్ని రకాల ఇండైరెక్ట్గా ఉన్నటువంటి అసోసియేషన్స్ గురించి మనం మాత్రం చెప్పగలం. కానీ నిర్దిష్టంగా ఈ కారణం మూలంగా ప్యాంక్రియాస్ క్యాన్సర్ వస్తుందనేది చెప్పడం చాలా సందర్భాల్లో వీలుపడదు. సో ప్యాంక్రియాస్ క్యాన్సర్ రోగ లక్షణాలు ఏంటండి? ప్యాంక్రియాస్లో ఏ సమస్య ఉన్నా కానీ, మనము లివర్లో చూసాం, లివర్లో చాలా సందర్భాల్లో ఏ సమస్య ఉన్నా కానీ ప్రస్ఫుటంగా లివర్కి సంబంధించిన లక్షణము, రోగ లక్షణం జాండీస్. అట్లనే ప్యాంక్రియాస్కి వచ్చేప్పటికి ప్యాంక్రియాస్లో ఏ ఇబ్బంది అయినా, అదే అక్యూట్ ప్యాంక్రియాటిస్ కానివ్వండి, క్రానిక్ ప్యాంక్రియాటిస్ కానివ్వండి, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కానివ్వండి,
వీటిల్లో మనకి ప్రస్ఫుటంగా కనిపించే రోగ లక్షణము తీవ్రమైన కడుపులో నొప్పి. ఈ ప్యాన్క్రియాస్ ఇబ్బందుల్లో వచ్చేంత కడుపులో నొప్పి మరే ఇతర నొప్పుల్లో కూడా మనం అంత ఇంటెన్సిటీ చూడం. చాలా సివియర్ పెయిన్ అనేది ఈ ప్యాన్క్రియాటిక్ క్యాన్సర్ రోగుల్లో ఉంటుంది. ముఖ్యంగా కడుపులో పైభాగంలో మధ్యలో నొప్పి ఉండడము, ఆ నొప్పి వెన్నుపూసలోకి వెళ్తున్నట్టు చొచ్చుకుపోతున్నట్టు ఒక అనుభూతి కలగడం, రేడియేషన్ పెయిన్ అంటారు. ఇంత తీవ్రమైన ఇంటెన్సిటీ తోటి అగనైజింగ్ పెయిన్ అనేది మనము ఈ ప్యాన్క్రియాస్ ప్రాబ్లం, పర్టికులర్గా బాగా ముదిరిన ప్యాన్క్రియాస్ క్యాన్సర్ ఉన్న రోగుల్లో ఈ యొక్క సఫరింగ్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ నొప్పితో పాటుగా ప్యాన్క్రియాస్ ప్రాబ్లం ఉన్న ప్యాన్క్రియాటిక్ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్లో తీవ్రమైన బరువు తగ్గిపోవడం, వెయిట్ లాస్. ఈ రోగుల్లో వెయిట్ లాస్ అనేది చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. తీవ్రమైన నొప్పితో బాధపడుతుంటారు, ఆహారం తీసుకోలేరు, తీవ్రమైన వెయిట్ లాస్ ఉంటుంది. దాంతోపాటుగా ఆ రోగం ముదురుతున్న కొద్దీ జాండీస్ ఏర్పడము, లేకపోతే వామిటింగ్స్ కావడము, రక్తపు వాంతులు కావడము, ఈ విధమైనటువంటి తీవ్రమైన పరిణామాలు కూడా మనము ఈ ప్యాన్క్రియాస్ రోగుల్లో చూస్తూ ఉంటాం. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఈ గ్యాస్ట్రోఎంట్రాలజీలో లివర్ అండ్ ప్యాంక్రియాస్ క్యాన్సర్కి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి సార్? ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. ఎందువల్ల అంటే ఒకప్పుడు లివర్ పర్టికులర్గా అండ్ ప్యాన్క్రియాస్ వీటి యొక్క క్యాన్సర్ అనేప్పటికీ ఈవెన్ వైద్య రంగాల్లో కూడా ఈ యొక్క ట్రీట్మెంట్ అనేది మనకి అందుబాటులో లేదు, వీటికి ట్రీట్మెంట్ చేయలేము అనేటువంటి ఒక అవగాహన లోపం అనేది కొంతవరకు ఉండేది. అప్పటికి ఇంకా ఎక్స్పర్టీజ్ అనేది కూడా డెవలప్ కాలేదు. బట్ గత 10 సంవత్సరాల్లో కనుక మనం చూస్తే ఈ యొక్క టెక్నాలజీ అనేది చాలా మార్పు చెందింది. ఇప్పుడు మనకి కూడా లోకల్గా వరల్డ్ క్లాస్ సర్వీసెస్ అనేది అవైలబుల్లోకి వచ్చినాయి. దీన్ని గమనించే మనము ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ డిసీజెస్ ఏదైతే రినోవా NIGL మనం రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్లో నెలకొల్పామో, ఇక్కడ అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ కానివ్వండి, సిటీ స్కాన్ కానివ్వండి, ఇటువంటి అడ్వాన్స్డ్ పరీక్షల్ని, అదేవిధంగా అడ్వాన్స్డ్ రక్త పరీక్షలు, అన్ని రకాల ట్యూమర్ మార్కర్స్ కానివ్వండి, ఇటువంటి అనేక రకాల రక్త పరీక్షల్ని కూడా అందుబాటులోకి తెచ్చి సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చే విధంగా ఈ యొక్క వరల్డ్ క్లాస్ సర్వీసెస్ని మనం అందుబాటులోకి తేవడం జరిగింది. ఈ సర్వీసెస్ ద్వారా ఏంటంటే మనం స్క్రీనింగ్ పరీక్షలే కాకుండా ఈ క్యాన్సర్ని గుర్తించడానికి కావాల్సినటువంటి బయాప్సీ పరీక్షలు, ఇటువంటి అన్ని రకాల పరీక్షలు చేయడానికి ఆస్కారాలు ఉంటాయి. దీంతో పాటుగా ఏంటంటే ఒకసారి ట్రీట్మెంట్ డయాగ్నోసిస్ అయిన తర్వాత ట్రీట్మెంట్ చేయడానికి కూడా అన్ని రకాల వసతులు, పర్టికులర్గా ఆపరేషన్స్ చేయడానికి, హెపటెక్టమీ ఆపరేషన్స్ అంటే ఒకప్పుడు ఇది చాలా రక్తస్రావంతో కూడిన పనులు, దీన్ని లివర్ ఆపరేషన్ చేస్తే మనిషి చనిపోతాడు, లేకపోతే క్యాన్సర్ క్యూర్ కాదు, ప్యాన్క్రియాస్ ఆపరేషన్స్ చేయలేమనేటువంటి అపోహ స్టేజ్లో నుంచి ఇప్పుడు చాలా సులువుగా, చాలా సేఫ్గా, చాలా సునాయాసంగా, చాలా సక్సెస్ఫుల్గా ఈ యొక్క ఆపరేషన్స్ చేయడానికి, లివర్ క్యాన్సర్ కానివ్వండి, దానికి సంబంధించిన హెపటెక్టమీ ఆపరేషన్స్ కానివ్వండి, లేకపోతే ప్యాన్క్రియాస్కి సంబంధించినటువంటి రాడికల్ ఆపరేషన్స్, ప్యాన్క్రియాటెక్టమీ కానివ్వండి, విపుల్స్ ఆపరేషన్స్ కానివ్వండి, ఇటువంటి అనేక రకాల ఈ యొక్క ఆపరేషన్స్ని అవసరాన్ని బట్టి వాటిల్ని లాప్రోస్కోపీ పద్ధతుల ద్వారా చేయడానికి కావాల్సినటువంటి అన్ని రకాల వసతులు కూడా, సౌకర్యాలు కూడా అందుబాటులోకి తేవాల్సి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ లాప్రోస్కోపీలో ఉన్నటువంటి అత్యాధునిక టెక్నాలజీ ఒలంపస్ 4K సిస్టమ్ అంటారు. ఇది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. దీనిలో ఏంటంటే లాప్రోస్కోపీలో కూడా అనేక రకాల స్థాయిలు ఉంటాయి. దాని లోపల ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీని కూడా మనం ఇక్కడ రినోవా NIGL సంస్థలో మనం అందుబాటులోకి తేవడం జరిగింది. వీటితో పాటుగా మైక్రోవేవ్ అబ్లేషన్ అనేది లివర్ క్యాన్సర్ ఎప్పుడైతే మనం ఆపరేషన్ చేయలేని పరిస్థితి ఉంటుందో అటువంటి రోగుల్లో రోగ తీవ్రతని కంట్రోల్ చేయడానికి ఏదైతే మైక్రోవేవ్ అబ్లేషన్ విధానాలు ఉంటాయో వీటిని కూడా ప్రప్రథమంగా మనము హైదరాబాద్లో మనం మొదటిసారిగా ఈ యొక్క టెక్నాలజీని మనము ఇన్హౌస్ మనము దీన్ని అందుబాటులోకి తేవడం జరిగింది. ఎంతోమంది ఈ యొక్క ప్రక్రియతోటి బెనిఫిట్ పొందారు. ఎన్నో పెద్ద హాస్పిటల్స్ కూడా వాళ్ళు ఈ టెక్నాలజీని చూసి వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యి ఈ యొక్క టెక్నాలజీని వాళ్ళ దగ్గర కూడా అందుబాటులోకి తేవడానికి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మైక్రోవేవ్ అబ్లేషన్ లాంటి అడ్వాన్స్ టెక్నాలజీని కూడా మనము సామాన్య రోగులకి అందుబాటులోకి తీసుకుని వచ్చే ప్రయత్నము ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ డిసీజెస్ రినోవా NIGLలో చేయడం జరిగింది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, వసతులు అమర్చడం ఒక ఎత్తు అయితే, దాన్ని మేనేజ్ చేయగలిగే ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ని డెవలప్ చేయడం ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎందువల్ల అంటే
ఈ లివర్ కానీ ప్యాంక్రియాస్ కానీ పర్టికులర్గా ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అనేవి ఒక వ్యక్తి వల్ల అయ్యే పనులు కాదు. దీంట్లో ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్, ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్, క్వాలిఫైడ్ డాక్టర్స్ వీళ్ళందరూ కూడా ఉండి వాళ్ళకి అడిక్వేట్ సపోర్టివ్ స్టాఫ్, నర్సింగ్ స్టాఫ్ కానీ, టెక్నికల్ స్టాఫ్ కానీ, అదేవిధంగా రేడియాలజీ టెక్నీషియన్స్ కానీ, ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరూ కూడా అందరూ ఒక టీమ్ లాగా ఏర్పడి ఈ యొక్క ట్రీట్మెంట్ చేస్తేనే ఒక రోగికి సక్సెస్ఫుల్గా ఈ క్యాన్సర్ నుంచి మనం క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. దీన్ని గుర్తించే ఈ ఒక అడ్వాన్స్డ్ టీమ్, ఈ స్పెషలిస్ట్ టీమ్ అనేది మనం ఇక్కడ రినోవా ఎనర్జీలో సమకూర్చడం జరిగింది. సో ఈ విధంగా ఒకవైపు టెక్నాలజీని అందుబాటులోకి తెస్తూనే దాన్ని మేనేజ్ చేయగలిగేటువంటి ఎక్స్పీరియన్స్డ్ టీమ్ని కూడా మనము ఇక్కడ సమకూర్చుకోవడం జరిగింది. సో ఈ విధంగా చూస్తే హోలిస్టిక్గా ఒక రోగిని ఏదో ఒక క్యాన్సర్ ఉంది దానికి ఒక సర్జన్ ట్రీట్ చేశారో లేకపోతే ఒక ఫిజిషియన్ ట్రీట్ చేశారో అని కాకుండా, ఒక ఆంకాలజిస్ట్ ట్రీట్ చేశారని కాకుండా హోలిస్టిక్గా కంప్లీట్గా ట్రీట్మెంట్ ఇచ్చి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ చేయడంతో పాటు ప్రాపర్ ఫాలోఅప్ చేసి రోగిని తిరిగి నార్మల్ స్థాయికి తీసుకుని వచ్చి తిరిగి ఒక యూస్ఫుల్ మెంబర్ ఆఫ్ ద సొసైటీగా చేయడమే మా యొక్క ముఖ్యమైన ఉద్దేశం. సో లివర్ అండ్ ప్యాంక్రియాస్ క్యాన్సర్కి సంబంధించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. సో ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. స్టే విత్ us.